మంత్రి కొండా వ్యవహారంలో కాంగ్రెస్ ఏ నిర్ణయం తీసుకుంటుంది? కూతురు చేసిన ఆరోపణలపై పశ్చాత్తాపం ప్రదర్శించని సురేఖపై క్రమశిక్షణ కమిటీ తీసుకుపోయే డెసిషన్ ఏమై ఉంటుంది? మెజారిటీ ప్రజా ప్రతినిధులు కోరుకుంటున్నట్లు వేటు వేస్తారా, లేదంటే కాంగ్రెస్ మార్కింగ్ ఏమైనా ఉంటుందా? సోమవారం జరిగిన పరిణామాలు గమనిస్తే సురేఖపై సంచలన నిర్ణయమే వెలువడే అవకాశాలున్నాయన్న సంకేతాలను ఎలా చూడాలి? మెగాస్టార్తో ఉన్న ఫోటోను ఎక్స్లో పోస్ట్ చేసి మినిస్టర్ సురేఖ ఇచ్చిన సందేశం ఏంటి? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విదేశీ టూర్ ముగిసింది. ఇక మంత్రి కొండా సురేఖపై ఏ క్షణమైన చర్యలు ఉంటాయనే ఉత్కంఠ ఉదయం నుంచి చక్కర్లు కొట్టింది. సాయంత్రం ప్రెస్ మీట్ లో ఇదే అంశం ప్రస్తావిస్తారు అనుకున్న వారందరి ఆశలు ఆవిరయ్యాయి. సీఎం మీడియా సమావేశం పెట్టిన సబ్జెక్ట్ వేరు. అది కంప్లీట్ గా ప్రభుత్వ పరమైన వ్యవహారం. అంటే ఇటీవల తన అమెరికా పర్యటనకు కేంద్ర ప్రభుత్వ అనుమతి నిరాకరించినందుకు సీఎం ప్రెస్ మీట్ పెట్టారు. ఉక్కపట్టుకుని రేవంత్ రెడ్డి చెప్పిందంతా ఓపిక్గా విన్నారు. తమ పొలిటికల్ మసాలా క్వశ్చన్ కి రేవంత్ రెడ్డి అంతే రేంజ్, లేదంటే అంతకు మించి మసాలా న్యూస్ ఇస్తారని అనుకున్న వారికి ఊహించని ఆన్సర్ వచ్చింది. అంతే, అది విన్నవారు ఉసూరుమన్నారు. ఇంతకు మంత్రి కొండా ఎపిసోడ్ పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏమన్నారంటే, క్రమశిక్షణ కమిటీ పరిశీలిస్తుంది. వాళ్ళు తీసుకునే నిర్ణయానికి పార్టీ మీరు అందరూ కట్టుబడి ఉండాలి. ఊహాజనితమైన అంశాలను ప్రస్తావించకండి. థ్యాంక్ యూ. సో ఇది ముచ్చట. మంత్రి కొండా సురేఖ అంశంపై 3 ముక్కల్లో చాలా కూల్ గా ఆన్సర్ ఇచ్చారు సీఎం రేవంత్. పార్టీ వ్యవహారాలపై ప్రభుత్వ వేదిక నుంచి చెప్పటం కరెక్ట్ కాదని, పార్టీ అంతర్గత విషయాలను తాను చర్చించనని, వాటిని క్రమశిక్షణ కమిటీ పీసీసీ, ఏఐసీసీ పరిశీలిస్తుందని, అందరూ పార్టీ క్రమశిక్షణకు కట్టుబడి ఉండాలని, త్వరలో అన్ని విషయాలు తెలుస్తాయని ముక్తసరిగా ముక్తాయించారు ముఖ్యమంత్రి. క్రమశిక్షణ కమిటీ పరిశీలిస్తుంది. వాళ్ళు తీసుకునే నిర్ణయానికి పార్టీ మీరు అందరూ కట్టుబడి ఉండాలి. ఊహాజనితమైన అంశాలను ప్రస్తావించకండి. థ్యాంక్ యూ. మినిస్టర్ కొండా ఎపిసోడ్ పై మండే మార్నింగ్ ఏదేదో జరుగుతుందని ఊహించారు. రకరకాల ఊహాగానాలు వచ్చాయి. ఈ ఎపిసోడ్ పై సీఎం రేవంత్ ప్రెస్ మీట్ లో ఏదో బ్లాస్టింగ్ న్యూస్ వెల్లడిస్తారని 2 తెలుగు రాష్ట్రాల్లో తెగ ఉత్కంఠగా ఎదురు చూశారు. ఇండియా వచ్చాక అన్ని విషయాలు మాట్లాడతానని లండన్ లో ఉన్నప్పుడే టీజర్ ఇవ్వటంతో సహజంగానే ఏం చెబుతారు అనే టెన్షన్ తో ఎదురు చూసినా రేవంత్ చెప్పదలుచుకున్న విషయం కేంద్రం తన యుఎస్ టూర్ ను రద్దు చేయటం వరకే పరిమితం అయ్యారు. మీడియా అడిగింది కనుక కొండా ఎపిసోడ్ పై ముక్తసరిగా ఆ మాత్రం చెప్పారు సీఎం. ఇక మీడియా సమావేశం ముగిశాక అందుబాటులో ఉన్న మంత్రులు భట్టి, ఉత్తమ్, సీతక్క, తుమ్మల, పొంగులేటి, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు రేవంత్ తో భేటీ అయ్యారు. తాజా రాజకీయ అంశాలు, జరుగుతున్న పరిణామాలపై చర్చించినట్లు తెలిసింది. సీఎం రేవంత్ పై అనుచితంగా సుస్మిత మాట్లాడిన కొన్ని గంటల్లోనే రంగంలోకి దిగింది క్రమశిక్షణ కమిటీ. ఏఐసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ అనుమతితో నేరుగా మంత్రి సురేఖకు షోకాజ్ నోటీసులు ఇచ్చింది. తన కూతురు చేసిన కామెంట్స్ తనకు సంబంధం లేదని, పైగా క్రమశిక్షణ కమిటీ ఇచ్చిన నోటీసులనే వాపసు తీసుకోవాలని ఓ రకంగా డిమాండ్ చేశారు మంత్రి సురేఖ. ఇదే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల్లో ఆగ్రహం తెప్పించింది. కన్న కూతురు ఏకంగా ముఖ్యమంత్రిని టార్గెట్ చేసి ఇష్టానుసారంగా మాట్లాడితే కనీసం ఖండించకపోగా తన తప్పు కాదంటూ తప్పించుకోవడం ఏంటని సురేఖను నిలదీశారు. పార్టీకి నష్టం కలిగించే విధంగా మాట్లాడే వారిపై చర్యలు తీసుకోవాలని అధిష్టానానికి ఘాటుగానే విజ్ఞప్తి చేశారు. ఈ వ్యవహారం ఎటు పోతుందో అని గ్రహించిన హైకమాండ్ కూడా తాము ఆగ్రహంగానే ఉన్న సంకేతాలు పంపింది. ఆదివారం బెంగళూరులో ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గేతో రహస్య సమావేశమయ్యారని, తనను సేవ్ చేయాలన్న కొండా విజ్ఞప్తిని ఖర్గే సున్నితంగా తోసిపుచ్చారంట. ఇదంతా క్రమశిక్షణ కమిటీ చూసుకుంటుందని చెప్పి పంపించారంట. మంత్రి సురేఖ వ్యవహారంపై క్రమశిక్షణ కమిటీ నివేదిక సిద్ధం చేసింది. కొండా సురేఖ ఇచ్చిన వివరణకు సంతృప్తి వ్యక్తం చేయని క్రమశిక్షణ కమిటీ ఆమెపై చర్యలు తీసుకోవాలని సిఫారసు చేసినట్లు తెలిసింది. సీఎంపై మంత్రి సురేఖ కుటుంబ సభ్యులు ఆరోపిస్తే సహజ న్యాయ సూత్రం ప్రకారం సురేఖ ఖండించాల్సిందని అభిప్రాయపడింది కమిటీ. ముఖ్యమంత్రి, ప్రభుత్వం, పార్టీపై ఎవరు తప్పుడు మాటలు మాట్లాడినా చర్యలు ఉండాల్సిందే అని కమిటీ నిర్ధారణకు వచ్చినట్లు చెబుతున్నారు. గతంలో కొండా సురేఖను కాపాడానని, ఇక తానేమీ చేయలేనని స్పష్టం చేశారు పీసీసీ చీఫ్.
ఇప్పటికే సురేఖ ఎపిసోడ్ లో క్రమశిక్షణ కమిటీ ప్రిలిమినరీ రిపోర్ట్ ఏఐసీసీ, పీసీసీకి అందిందని, పూర్తిస్థాయి నివేదిక వచ్చాక హైకమాండ్ పెద్దలు ఈ అంశంపై నిర్ణయం తీసుకుంటారని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పెద్ద పార్టీ, చెప్పుకునే స్వేచ్ఛ ఎక్కువ ఉంటుంది. అయితే అది హద్దులు దాటితే క్రమశిక్షణ చర్యలు తప్పవని, ఇందుకు తనతో సహా ఎవరూ అతీతం కాదన్నారు మహేష్ కుమార్. అటు పార్టీ ప్రభుత్వం సమన్వయంతో క్రమశిక్షణగా పనిచేస్తోందని, కాంగ్రెస్ పార్టీ రీజనల్ పార్టీ కాదని, ఎవరు ఏం చేస్తున్నారో అబ్జర్వ్ చేసే సిస్టమ్ ఉందని, కొండా సురేఖ వ్యవహారం పార్టీ చూసుకుంటుందన్నారు సీనియర్ మంత్రి శ్రీధర్ బాబు. కొండా సురేఖ అంశము డిసిప్లినరీ కమిటీ పరిపూర్ణంగా పరిశీలిస్తూ ఉంది. ఇదివరకే ప్రిలిమినరీ రిపోర్టు ఏఐసీసీకి మాకు పంపినారు. డీటెయిల్ రిపోర్ట్ వచ్చిన తర్వాత ఏఐసీసీ పెద్దలు దీని మీద నిర్ణయం తీసుకుంటారు. 10 మందిలో 8 మందికి లాభం జరిగి 2కి జరగకుండా నిరుత్సాహం ఉంటుంది. అది కూడా సమానంగా ఇచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. కార్యకర్తలు కొంత బాధగా ఉన్నారు. ఆ కార్యకర్తల బాధ తీర్చడానికి మేము వచ్చాము. ఇక్కడ ప్రభుత్వం, పార్టీ క్రమశిక్షణతో ముందుకు వెళ్తా ఉంది. ఎక్కడైనా ఎవరైనా ఏదైనా మాట్లాడితే ఈరోజు పార్టీ పరంగా దానికి ఒక సిస్టమ్ ఉంది, క్రమశిక్షణ కమిటీ ఉంది. మేము రీజనల్ పార్టీ కాదు, ఈ రోజు ఇక్కడ నిర్ణయం తీసుకొని కాదు, మేము సెంట్రల్ పార్టీ. అన్ని కూడా చూస్తూ ఉంటది, ఏం చేస్తారో, ఎవరెవరు ఏం చేస్తా ఉన్నారో అక్కడి నుంచి కూడా అబ్జర్వేషన్ ఉంటది. కనుక కాంగ్రెస్ లో పార్టీలో అంతర్గతంగా బయట ఇంత రాజకీయ రచ్చ జరుగుతుంటే మంత్రి సురేఖ ఉదయం సచివాలయం వస్తారని, తన శాఖపై కీలక రివ్యూ చేస్తారని ప్రచారం జరిగింది. చివరకు వన మహోత్సవంపై అటవీ శాఖ అధికారులు, కలెక్టర్లు, డిఎఫ్ఓలతో జూమ్ ద్వారా ఇంటి నుంచి సమీక్షించారు. మధ్యాహ్నం ముఖ్యమంత్రి రేవంత్ ప్రెస్ మీట్ అయ్యాక మంత్రి కొండా సురేఖ పెట్టిన ఒక ఆసక్తికర పోస్ట్ వైరల్ అయింది. నిన్న బర్త్డే జరుపుకున్న మెగాస్టార్ చిరంజీవిని విష్ చేస్తూ ఆయనతో దిగిన సెల్ఫీని పెట్టారు కొండా. గత 2 రోజులుగా సురేఖ కుటుంబం జనసేనలో చేరతారనే ప్రచారం జరిగింది. చిరుతో మంత్రి ఫోటో పెట్టడంతో ఎవరికి తోచింది వారు అనేసుకుంటున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై మంత్రి కొండా సురేఖ కూతురు చేసిన అనుచిత వ్యాఖ్యలు నిజం. ఏమాత్రం ఖండించని మంత్రి గారి తీరుపై రగిలిపోతున్నారు మెజార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు. కొండా కుటుంబం బహిరంగంగా క్షమాపణ చెప్పాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఒకవైపు సొంత పార్టీ నేతల నుంచి తీవ్ర వ్యతిరేకత, మరోవైపు క్రమశిక్షణ కమిటీ నిర్ణయం కోసం ఎదురు చూపులు, ఇంకోవైపు మంత్రి కొండా సురేఖ వరుస లేఖలు, రాయబారాలు. ఇలా కాంగ్రెస్ లో కొండా ఫ్యామిలీ ఎపిసోడ్ జీడిపాకల్లా సాగుతోంది. ఇప్పటి వరకైతే క్షమాపణలు చెప్పను అన్నట్టుగానే ఉంది మంత్రి కొండా వ్యవహారం. మరి క్రమశిక్షణ కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా ఏఐసీసీ పెద్దలు ఏదైనా పెద్ద డెసిషన్ తీసుకుంటే దానికి మంత్రి సురేఖ కట్టుబడి ఉంటారా, లేదంటే సోషల్ మీడియాలో బయట ప్రచారం జరుగుతున్నట్టుగా మరేదైనా సంచలన నిర్ణయం తీసుకుంటారా అన్నది వెయిట్ అండ్ సీ.